హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏదైతే సెప్టెంబర్ నెలలో ఇవ్వబోతున్నారో పెన్షన్లో, సో ఆ పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అనేది విడుదల చేశారండి. సెప్టెంబర్ నెలలో ఏవైతే పెన్షన్లు ఇవ్వబోతున్నారో, సో ఇప్పుడు ఏదైతే మనకు విధానాన్ని అమలు చేస్తూ వచ్చారో ఈ పాత విధానాన్ని రద్దు చేసి కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీ అయితే చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే డిసైడ్ చేశారు. అయితే సెప్టెంబర్ 1వ తేదీన మనకు ఈ కొత్త విధానాన్ని అయితే అమలు చేయబోతున్నారండి ఏపీ ప్రభుత్వము. అయితే మనకు అమలు చేయబోయేటటువంటి కొత్త విధానం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. అలాగే చాలామంది పెన్షన్లు అనేవి ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు పొందుతూ ఉన్నారో వీరి పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత ప్రభుత్వం అయితే రద్దు చేస్తూ వస్తున్నారు. మీ యొక్క పెన్షన్ అనేది రద్దు అయిందా లేదా, మీ యొక్క పెన్షన్ అనేది రన్నింగ్లో ఉందా అనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చానండి. ఆ లింక్ పైన జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర పెన్షన్ ఐడి కార్డు ఉంది కదా, సో ఆ ఐడి కార్డులో వచ్చేసి మనకు ఐడి నెంబర్ అయితే ఉంటుందండి. ఆ ఐడి నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోండి. మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేట్లో ఉంటే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్యాక్టివేట్ చూపిస్తే కనుక పక్కన ఏ కారణంగా మీ యొక్క పెన్షన్ ఇన్యాక్టివేట్ చేశారో రీజన్ కూడా అయితే ఇస్తారు. సో ఆ ఇన్యాక్టివేట్ చేసిన వాళ్ళు తప్పనిసరిగా కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్దాము. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి మీకు క్లారిటీగా చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. పెన్షన్ల పంపిణీ విధానంపై కీలక నిర్ణయం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీలో మోసాలను అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక L1RD రిజిస్టర్ ఫింగర్ ప్రింట్ స్కానర్లు ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 53 కోట్ల రూపాయలను గ్రామ మరియు వార్డు సచివాలయ శాఖ అయితే కేటాయించింది. 1.34 లక్షల కొత్త స్కానర్లను అక్టోబర్ నుండి పెన్షన్ల పంపిణీ చేయనుంది. ప్రస్తుతం వినియోగిస్తున్నటువంటి LORD డివైజుల్లో సెక్యూరిటీ తక్కువగా ఉండడంతో నకిలీ వేలిముద్రలతో కూడా పెన్షన్లు స్వాహా చేస్తారనే ఫిర్యాదులు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఇప్పుడు ఎవరైతే వేలిముద్ర తీసుకొని మనకు పెన్షన్లు అయితే ఇస్తున్నారు కదా, సో ఆ ఫింగర్ ప్రింట్స్కి సంబంధించినటువంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిషన్లు అనేవి సో ఎవ్వరు కూడా వేలిముద్ర వేసి ఏంటంటే ఫ్రాడ్ చేసి కూడా పెన్షన్లు అనేది తీసుకునే అవకాశం అయితే ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్స్కి అయితే వర్తిస్తుంది. సో ఇప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేసేటటువంటి కొత్త మిషన్లో ఏంటంటే అలా అవ్వదు. సో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారుడు వేలిముద్ర వేస్తారో వారికి మాత్రం పెన్షన్ వస్తుంది. వేరే వాళ్ళు ఏదైనా వేలిముద్ర ట్రై చేస్తే కనుక అలాంటి వాళ్లకు పెన్షన్ అనేది రాదు. ఇలాంటి మోసాలను అరికట్టవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని 53 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేలిముద్రలు ఏదైతే వేస్తున్నారో సో మనకు ఈ మిషన్లు అయితే మనకు కొంటున్నారండి, ఫింగర్ ప్రింట్ స్కానర్లను. సో ఇదండి మనకు ఈ కారణంగా మనకు కొత్త విధానంలో మనకు సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఈ కొత్త విధానంలో అయితే పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. పెన్షన్లకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి వచ్చిన వెంటనే ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.